Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 9 on YouTube. My name is Naman VBSN Murthy, lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే నేర్చుకున్నాం. ఈరోజు టాపిక్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ ఛార్జ్డ్ స్పెరికల్ షెల్ for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. సో ఫిజిక్స్ 5Aలో యూనిట్ 1 చెప్పుకుంటున్నాం మనం. ఇందులో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ ఛార్జ్డ్ స్పెరికల్ షెల్ అనేది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చను. ఇది స్పెరికల్ కండక్టర్ అన్నా కూడా ఇదే రాయొచ్చు, అప్లికబుల్ అవుతుంది దానికి కూడా. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఒక స్పియర్ ఒకటి తీసుకున్నాం, దానికి ప్లస్ క్యూ ఛార్జ్ యూనిఫార్మ్గా డిస్ట్రిబ్యూట్ చేసాం. సిగ్మాని ఛార్జ్ డెన్సిటీ అని తీసుకుంటాం, ఛార్జ్ పర్ యూనిట్ ఏరియాకి సిగ్మా ఛార్జ్ ఉంది అని తీసుకుంటాం. సెంటర్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో అవుట్ సైడ్ ఒక పాయింట్ తీసుకున్నాను, పి అనే పాయింట్. సో కేస్ 1 ఏమిటంటే వెన్ ది పాయింట్ పి లైస్ అవుట్ సైడ్ ది షెల్, బయట ఒక పాయింట్ కన్సిడర్ చేసినప్పుడు అక్కడ పొటెన్షియల్కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి. 3 కేసెస్ కింద చేస్తాం: అవుట్ సైడ్ ది షెల్, ఆన్ ది సర్ఫేసు, ఇన్సైడ్ ది షెల్. సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఏబిసిడి అని చెప్పి 2 ప్లేన్స్ గీసాను. ఆ 2 ప్లేన్స్కి మధ్యలో స్పెరికల్ షెల్ ఒక రింగ్ కింద కట్ అవుతుంది. ఆ రింగ్ మీద ఎంత ఛార్జ్ ఉంది అని చెప్పి ఫస్ట్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేస్తాం. రింగ్ మీద ఉన్న ఛార్జ్ మూలాన్ని పి అనే పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అని చెప్పి వెరీ స్మాల్ అమౌంట్ ఉంటుంది డీవీ, ఆ డీవీ క్యాలిక్యులేట్ చేస్తాం. స్పెరికల్ షెల్ని నెంబర్ ఆఫ్ రింగ్స్ కింద కట్ చేసేసి వేట్లన్నిట్ల మూలాన్ని పొటెన్షియల్ ఎంత అని చెప్పి ఇంటిగ్రేషన్ చేస్తాం, టోటల్ పొటెన్షియల్ వస్తుంది. ఇది మన కాన్సెప్ట్. సో ఫస్ట్ నాకు కావాల్సింది రింగ్ మీద ఉన్న ఛార్జ్ కావాలి. సో ఇక్కడ డిస్టెన్స్ సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నాం, అంటే రింగ్ నుంచి పాయింట్ వరకు డిస్టెన్సు. యాంగిల్ సిఓపి ఈజ్ ఈక్వల్ టు థీటా, యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు డి థీటా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి కనిపిస్తుంది డయాగ్రామ్లో మనకి, ఓఈసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దాంట్లో ఆపోజిట్ సైడ్ అంటే రింగ్ది రేడియస్ అవుతుంది. సో రేడియస్ ఎంత, సిఈ ఎంత అని అడిగితే హైపోటెన్యూస్ ఇంటూ సైన్ థీటా, ఓసి ఇంటూ సైన్ థీటా. ఓసి అంటే క్యాపిటల్ ఆర్కి సమానం, రేడియస్ వస్తుంది. సో రేడియస్ వచ్చిన తర్వాత సిఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. సెక్టార్ ఏఓసి తీసుకుంటాం. ఈ సెక్టార్ ఏఓసిలో యాంగిల్ డి థీటా ఉంది, వెరీ స్మాల్ యాంగిల్. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్, డి థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ డివైడెడ్ బై ఆర్. దాని నుంచి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి థీటా. సో ఫైనల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ ది రింగ్ ఎంత అని కడతాం. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ రేడియస్, 2π ఇంటూ ఆర్ సైన్ థీటా. రేడియస్ అంటే సిఈ. నౌ ఏరియా ఆఫ్ ది రింగ్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఇంటూ విడ్త్. సర్కంఫరెన్స్ 2πr ఇంటూ సైన్ థీటా అయింది. విడ్త్ ఎంత అని అడిగితే ఏసీ అనే లెంగ్త్ విడ్త్ అవుతుంది, ఆర్ డి థీటా. సో ఫైనల్గా 2πr² సైన్ థీటా డి థీటా. ఇది ఏరియా ఆఫ్ ది రింగ్. ఇప్పుడు ఛార్జ్ డెన్సిటీని సిగ్మాతో రిప్రజెంట్ చేసాం. టోటల్ ఛార్జ్ డివైడెడ్ బై టోటల్ సర్ఫేస్ ఏరియా వేయాలి. స్పియర్ సర్ఫేస్ ఏరియా 4πr². సో Q/4πr². క్యాపిటల్ ఆర్ అనేది స్పియర్ రేడియస్. ఛార్జ్ ఆన్ ది రింగ్ ఎంత అని అడిగితే ఏరియా ఆఫ్ ది రింగ్ ఇంటూ ఛార్జ్ డెన్సిటీ వేస్తాం. రింగ్ ఏరియాని ఛార్జ్ డెన్సిటీ పెట్టి మల్టిప్లై చేయాలి. సో రింగ్ మీద ఉన్న ఛార్జ్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా డి థీటా బై 2 వచ్చింది. ఇప్పుడు రింగ్ మూలాన్ని పీ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అంటే డీవీతో రిప్రజెంట్ చేస్తాం. డీవీ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ dq/x. సో ఫైనల్గా క్యూ సైన్ థీటా డి థీటా బై 8πε0x వచ్చింది. ఇక్కడ మనకు డయాగ్రామ్ కనిపిస్తోంది, ఇందాక డయాగ్రామ్లోదే ఇది ట్రయాంగిల్. దాంట్లో జామెట్రీ అప్లై చేస్తే x² ఈజ్ ఈక్వల్ టు R² ప్లస్ స్మాల్ r² మైనస్ 2RR కాస్ థీటా. ఇది మనకి వెల్ నోన్ ఫార్ములా, హై స్కూల్ లెవెల్ నుంచి చదువుకుంటున్నాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం.
2x dx ఈజ్ ఈక్వల్ టు 2rr sin theta d theta. దాని నుంచి sin theta d theta వాల్యూ రాస్తే x dx బై rr. ఇది తీసుకెళ్ళి dv ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. ఇప్పుడు స్పెరికల్ షెల్ మూలాన్ని టోటల్ పొటెన్షియల్ ఎంత v ఈజ్ ఈక్వల్ టు అని అడిగితే ఇంటిగ్రల్ dv. ఇలాంటి రింగ్స్ కింద కట్ చేసేసి అవన్నీ యాడ్ చేసేయాలి. ఎడిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. లిమిట్స్ ఏమిటి అని అడిగితే పి అనే పాయింట్ నుంచి ఫస్ట్ రింగ్ వరకు డిస్టెన్స్, అంటే స్పెరికల్ షెల్ యొక్క సర్ఫేస్ వరకు డిస్టెన్స్ స్మాల్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఆర్, ఇది లోయర్ లిమిట్. అలాగే పి అనే పాయింట్ నుంచి లాస్ట్ సర్ఫేస్ వరకు డిస్టెన్స్ స్మాల్ ఆర్ ప్లస్ క్యాపిటల్ ఆర్, ఇది అప్పర్ లిమిట్. ఈ రెండు లిమిట్స్కి మధ్యలో ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ డిఎక్స్ మిగిలింది, ఇంటిగ్రేషన్ లోపల అది ఎక్స్ వచ్చింది. సో ఫైనల్గా మనకి ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై స్మాల్ ఆర్. కేస్ 2లో వెన్ పాయింట్ పీ లైస్ ఆన్ ది సర్ఫేస్ అని తీసుకుంటాం. స్మాల్ ఆరు క్యాపిటల్ ఆరు ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు సేమ్ ఫార్ములాలో స్మాల్ ఆర్ రీప్లేస్డ్ బై క్యాపిటల్ ఆర్, 1/4πε0 ఇంటూ క్యూ బై క్యాపిటల్ ఆర్. సో థర్డ్ కేసుకి వస్తే, థర్డ్ కేసులో పాయింట్ పీ లైస్ ఇన్సైడ్ ది షెల్ అని తీసుకుంటాం. పాయింట్ ఎప్పుడైతే షెల్ లోపలికి వచ్చేసిందో సేమ్ ఇందాకటి ప్రొసీజరే ఫాలో అవుతూ వస్తాం. v ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dv వరకు వచ్చేస్తుంది కామన్గా. ఇక్కడ మాత్రం లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ అవుతాయి. లోపల ఉన్న పాయింట్ కాబట్టి అక్కడ డిస్టెన్స్లో అబ్జర్వ్ చేస్తాం. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ నుంచి క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ వరకు ఉంటాయి డిస్టెన్సెస్. సో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మారుతాయి. సేమ్ డెరివేషను ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తాం. 1/4πε0 ఇంటూ క్యూ బై క్యాపిటల్ ఆర్ వస్తుంది. ఇక్కడ వేరియేషన్ ఆఫ్ పొటెన్షియల్ విత్ డిస్టెన్స్ ఒక గ్రాఫ్ ఒకటి గీసాం. ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ ది షెల్ కానీ ఆన్ ది సర్ఫేస్ కానీ రెడ్ లైన్తో రిప్రజెంట్ చేసాం. v ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ క్యూ బై క్యాపిటల్ ఆర్ అనేది కాన్స్టెంట్గా వచ్చింది. అటు ఇటు అవుట్ సైడ్ ది షెల్ తీసుకుంటే v ప్రపోర్షనల్ టు 1/r. ఇవేమోను కేసెస్ 2 1 నుంచి వచ్చినవి అనమాట. v ప్రపోర్షనల్ టు 1/r. సో గ్రాఫ్ ఈ షేప్లో ఉంటుంది. దీంతో యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. సెకండ్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.